వరి కోతలు మొదలైనాయని సంతోషపడాలన్నా లేకపోతే ఈ సంవత్సరం వడ్ల ధరలు సుమారుగా తగ్గినాయని బాధపడాలన్నా అర్థం కావట్లేదండి. ఈ ప్రకృతి వల్ల రైతు అప్పుడప్పుడే నష్టపోతున్నాడు, కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల పూర్తిగా నాశనం అయ్యేలా ఉన్నాడు. మీకు అంత ధరలు తగ్గించాలనిపిస్తే గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు అని ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి రైతుల కష్టం మీద పడి ఎందుకండి ఏడుస్తారో నాకు అర్థం కావట్లేదు. మా రైతులు మీ దగ్గర తీసుకునే మందులు మాకులేమో అధిక ధరలు ఉండాలనా, మా రైతుల దగ్గర మీరు తీసుకునే పంటలేమో తక్కువ ధరకు ఉండాలనా? ఇది ఎక్కడి న్యాయం అండి? అందరి కడుపు నింపే రైతు తన కడుపు పస్తులు వండుకొని పండించే పంట కనీసం పెట్టుబడి కూడా రాకపోతే ఇంకా ఎందుకండి వ్యవసాయం చేయడం? అప్పుల పాలు కావడానికా? ఏమన్నా అంటే రైతు భరోసా అది ఇది అని రైతులకు చిన్న చిత్కా ఎరవేస్తారు. అది రైతులకు అందుతుందో లేదో కూడా తెలియదు, మధ్యవర్తులే మింగేస్తుంటారు. అయినా మేమేం దేవుళ్ళం కాదు కదండి అన్ని భరిస్తూ పోవడానికి. మాకు కుటుంబాలు ఉన్నాయి, ఆకలి బాధలు ఉన్నాయి. మీరు ధాన్యం ధర తగ్గించడం వల్ల మా రైతుల దగ్గర పంటని తక్కువ ధరకు తీసుకుని జనాలకు ఎక్కువ ధరకు అమ్మే మధ్యవర్తులు బాగానే సొమ్ము చేసుకుంటున్నారండి. కానీ పంట వేయడం మొదలు పంట చేతికొచ్చే వరకు ఎన్నో కష్టాలు పడి పండించుకున్న రైతు మాత్రం పంటపై పెట్టుబడి కూడా రాక నష్టపోతున్నాడండి. Download ShareChat.